సార్, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి 6 మంత్స్ బ్యాక్ రేప్ జరిగింది. అమ్మాయి ఇప్పుడు డాక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి రేప్ కేసు పెట్టొచ్చా సార్? ఇప్పుడు రేప్ కేస్ అనే దానికి ఏంటంటే మేడం, ఇప్పుడు 10 years అబవ్ శిక్ష పడుతుంది. సో లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎనీ క్రిమినల్ అఫెన్స్ విచ్ ఇస్ అబవ్ 3 years కమిట్ చేస్తే దానికి లిమిటేషన్ ఉండదు. సో ఎన్ని ఇయర్స్ తర్వాత కూడా పెట్టచ్చు, ఎన్ని మంత్స్ తర్వాత అయినా కూడా పెట్టచ్చు. కాకపోతే కొంత డైల్యూట్ అవుతుంది, ఎందుకంటే ఆమె ఆల్రెడీ డిప్రెషన్లో ఉంది, భయంలో ఉంది, ఎవరు సపోర్ట్ దొరకలేదు. కాబట్టి లా విల్ డెఫినెట్లీ అలౌ హర్ టు ఫైల్ ఎ కంప్లైంట్. షీ కెన్ అప్రోచ్ అన్ ఎన్జిఓ or take the help of professional advocates and go to any police station across the country and get an FIR registered, which will be 0 FIR. If it is same jurisdiction, direct FIR book avutundi and the accused has to get arrested. Medical examination kuda jarugutundi, ఆ తర్వాత ట్రయల్ కూడా అవుతుంది, బికాస్ ఇట్స్ ఎ హీనియస్ క్రైమ్. అండ్ ఆమె పేరు కూడా బయటికి రాదు, ఎందుకంటే రేప్ విక్టిమ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ కూడా మన దగ్గర యాక్ట్ ఉంది. సో దే విల్ బి ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ XYZ, అంతే. XYZ వర్సెస్ ద రేప్ అక్యూజ్డ్ అన్న వాళ్ళ పేరు ఉంటుంది, అంతేగాని ఈ ఎవరైతే రేప్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళ పేరు మాత్రం నోబడీ క్యాన్ పబ్లిష్ ఇట్. పబ్లిష్ చేస్తే మాత్రం వాళ్ళకి శిక్ష పడుతుంది. థ్యాంక్ యూ.